హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ గ్లాస్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. అదే లాస్ట్ డే అంట. అందులో మా ఆయన్ని ఎప్పటి నుంచో మాయా వెళ్దాం వెళ్దాం అంటే మా ఆయనకి అవ్వకపోవడము, లేకపోతే నాకే అవ్వకపోవడము, ఇవన్నీ కాదు అని మేమైతే జగన్నాథ స్వామి టెంపుల్కి లాస్ట్ డే, రథయాత్ర లాస్ట్ డే అయితే వెళ్ళాము. అప్పటికే రథాన్ని అవన్నీ లాగేసి అవన్నీ అయిపోయాయంట. సరేలే మనం టెంపుల్నైనా విజిట్ చేద్దామని నేను మా ఆయన అయితే బైక్ మీద అయితే వెళ్తున్నాము. బయట గాలి, నెక్స్ట్ ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా చాలా పీస్ఫుల్గా అయితే వెళ్తున్నాం. మేము వెళ్ళే టెంపుల్ ఎక్కడ అంటే స్టీల్ ప్లాంట్లో మనకి జగన్నాథ స్వామి టెంపుల్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళే తోవలో అయితే మొత్తం ఎన్ని చెట్లు ఉంటాయో చాలా హ్యాపీగా ఉంటుంది తెలుసా. పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ కూడా. అన్నీ ఇప్పుడు ప్రజెంట్ సిటీస్లో ఎలా ఒక్క చెట్టు కూడా ఉండవట్లేదు, అవన్నీ కొట్టేస్తున్నారు కూడా. అలాంటిది స్టీల్ ప్లాంట్లో మనకి ఎన్ని చెట్లు కావాలంటే అన్ని చెట్లు ఉంటాయి, పొట్లు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. మనమైతే ఫైనల్లీ జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. స్టార్టింగ్లోనే మనకి చాలా అంటే చాలా షాప్స్ కూడా వేస్తారు. అందులోని లాస్ట్ డే కదా, పోలీసులు వాళ్ళందరూ అయితే ఉన్నారు. నెక్స్ట్ మనకి రథం లాగేది కూడా అక్కడే పెట్టేశారు. బయట అయితే ఉంది, టెంపుల్ బయట అయితే ఉంది. చూసారా రథం లాగేది కూడా. అందరూ చాలా ఖాళీగా ఉన్నారు. మేము వెళ్ళే టైం అయితే 6 o'clock వెళ్ళాము సాయంత్రము. చూసారా మా ఆయన అప్పటికే అవన్నీ సర్దుకుంటున్నాడు. ఆ బైక్ నుంచి వచ్చే టైంకి ఆ గాలికి హెయిర్ అంతా నలిగిపోయిందని మా ఆయన అయితే ఒకసారి అటు ఇటు అని జరుపుకుంటూ హెయిర్ని అయితే సర్దుకున్నాడు. దాని తర్వాత మేమైతే లోపలికి ఎంటర్ అయ్యే ముందు మనకి చూసారా ఎన్ని దుకాణాలు ఉన్నాయో. జనాలు చూస్తే ఎవరు లేరు. వాళ్ళైతే చక్కగా ఫోన్స్ చూసుకోను, లేకపోతే పక్క వాళ్ళతో ఊసులాడుకోను అలా కాలక్షేపం అయితే చేస్తున్నారు. మేము వీడియో తీస్తుంటే పోలీసులు కూడా మా వైపు విచిత్రంగా చూస్తున్నారు, ఏంటి ఇలా ఏం చేస్తున్నారా అని. మేమైతే ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళగానే ఏంటి అసలు క్రౌడే లేదు, జనాలు అయిపోయిందా ఏంటి రథయాత్ర అనుకున్నాం. లేదంట, ఈ రోజుతోనే లాస్ట్ డే అంట. టైం వచ్చి 6 అయింది కదా, ఆఫ్టర్ 7:30 అయితే జనాలు ఉంటారు అని చెప్పారు, లాస్ట్ డే కదా అని. అప్పటికే లైటింగ్ లేదు. మా ఆయన నన్ను తిడుతున్నాడు, ఊరికి కంగారు పడిపోయావు, ఎందుకు బేగా వెళ్ళిపోవచ్చు అన్నావు, ఇప్పుడు చూసావా లైటింగ్ లేదు ఏమీ లేదు, ఇప్పుడు చూడు ఏం చూస్తావా అన్నారు. ఏం చూస్తాం, మనమైతే టెంపుల్ని దేవుని దర్శించుకోవడానికి అయితే వచ్చేసాం కదా. ఆ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా వైజాగ్లో ఉంటే కంపల్సరీ స్టీల్ ప్లాంట్లో జగన్నాథ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. సేమ్ పూరిలో జగన్నాథ స్వామి టెంపుల్ చూడండి ఎంత బాగుంటుందో, దాని తర్వాత అయితే స్టీల్ ప్లాంట్లో ఉన్న టెంపుల్ కూడా అంతే బాగుంటుంది. అంటే దానికన్నా కాదు, ఫస్ట్ ఎప్పుడైనా పూరిలోదే బాగుంటుంది. సెకండ్ ప్లేస్ అయితే నేనైతే మన స్టీల్ ప్లాంట్ జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే ఇస్తాను. మేమైతే లోపలికి ఎంటర్ అవ్వగానే అక్కడైతే ఈరోజు లాస్ట్ డే భోజనాలు కూడా పెడతారంట. చూసారా పెద్ద పెద్ద అండాలు అవన్నీ పట్టుకొని వెళ్తున్నారు. అది కూడా మొయ్యలేకపోతున్నారు, చాలా బరువుగా ఉంది. నేను కూడా చూసాను వెళ్ళి. బ్యాక్ వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ అయితే చాలా బాగుంది టెంపుల్లో అయితే. మా ఆయన అవన్నీ చూస్తున్నాడు చూడండి, మీరు కూడా నాతో పాటు చూసేయండి టెంపుల్ని. చాలా అంటే చాలా బాగా దర్శనం కూడా అయ్యింది. చూసారా ఎక్కడ చూసిన చెట్లు మొక్కలు వీటితోనే ఉన్నారు. అందరూ వచ్చిన వాళ్ళందరూ పక్కా కంపల్సరీ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు. మనం టెంపుల్కి ఎంటర్ అయ్యేటప్పుడు అయితే ఒక ఆవిడైతే బొట్లు పెడుతుంది దేవుడిది. నేను కూడా పెట్టించేసుకున్నాను, ఫ్రీయే అంట. మొత్తం అందరూ పెట్టించుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ కదా, ఏ టెంపుల్కి వెళ్ళినా ఆ బొట్లు పెట్టించుకోవడం, అలాగే అందరూ పెట్టించుకుంటున్నారు. మేము వెళ్ళే టైంకే దేవుడికి అయితే ఆ హారతి ఇస్తున్నారు. మేము కూడా తీసుకున్నాము హారతి అయితే. చూసారా నా బొట్టు ఎలా ఉందో. మీరు కూడా దేవుని దర్శించుకోండి మాతో పాటు. మీకోసమే నేనైతే ఈ వీడియో తీసాను. జై జగన్నాథ స్వామి. టెంపుల్ దర్శనం అయితే మాకైతే చాలా అంటే చాలా బాగా అయింది. నెక్స్ట్ మా కోసం హారతి కూడా ఇచ్చారు. హారతి కూడా తీసేసుకొని మేమైతే బయటకు వచ్చేసాము. మాకు లిటరల్లీ ఒక 1/2 hour కూడా పట్టలేదు దర్శనానికి అయితే. బాగా దర్శించుకొని దేవుణ్ణి, మాతో పాటు మీరు కూడా బాగుండాలని అయితే దేవుణ్ణి అయితే బాగా దర్శించుకున్నాము అండ్ బయటకు వచ్చేసాము. అప్పుడు 6:30 అలా అయ్యింది. అప్పటికి లైటింగ్ వేయలేదు. ఇదేంట్రా బాబు మా ఆయన నన్ను తిట్టేస్తున్నాడు, ఇలా అంటే చాలా కష్టమైతే నేను అనుకున్న 5 minutesకి లిటరల్లీ లైటింగ్ అన్నీ వేసేసారు. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే వెనకాల ఈ మొగోళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వెనకాల అలా సొడుగుతూ ఉంటారు కదా, మనం ఆ టార్చర్ని అయితే అస్సలు తట్టుకోలేము. ఇలా మా ఆయన బయట అవన్నీ సరౌండింగ్స్ అన్నీ చూస్తున్నాడు. అంతలోకే ఫైనల్లీ అయితే లైటింగ్ వేసేసారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నైట్ వ్యూ లైటింగ్లో టెంపుల్ అయితే కేకలా ఉంటుంది, అది ఎలా మిస్ అవుతాం అనుకున్నాము. అంతలోకే బయట మనకి స్టాల్స్ కూడా చాలా అంటే చాలా దుకాణాలు వచ్చాయి. చూసారా ఆ ముసలతన ఒడిస్సా ఫేమస్ అంట, కాజు కట్లెట్స్ అవన్నీ అమ్ముతున్నారు వాళ్ళైతే. అక్కడైతే దుకాణం దగ్గర అయితే
ఖాళీ లేదు. ఎందుకంటే అది తినే ఫాస్ట్ ఫుడ్ టైం కాబట్టి. మిగతా షాప్స్ అన్నీ చూసారా, నాతో పాటు మీరు కూడా చూసేయండి. చాలా అంటే చాలా ఖాళీగా ఉన్నాయి. అక్కడ నేను కొన్ని కొన్ని అడిగాను, చైన్స్ అవన్నీ అడిగితే వాళ్ళైతే చాలా అంటే చాలా కాస్ట్ చెప్తున్నారు. ఎందుకు మన వైజాగ్‌లోని మన గాజువాకలోనే చాలా చీప్‌గా ఇస్తున్నారు అనిపించింది నాకైతే. ఆవిడ అన్నది, "నువ్వు కొనే బేరం కాదమ్మా అక్కడ పెట్టియమ్మా" అంటే నాకైతే ఎంత సిగ్గేసిందో. ఏంట్రా బాబు జనాలు ఇలా కూడా ఉంటారా అని. ఫస్ట్ మనం అడిగేది దేనికి? కొనడానికే కదా! వాళ్ళు దానికి కూడా సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. నాకు ఈవిడని చూస్తే చాలా అంటే చాలా కోపమొస్తుంది. ఎందుకమ్మా అన్నీ ఓపెన్ చేసేస్తున్నావు, అన్నీ యేసుకొని చూసేస్తున్నావు అంటున్నా. మనకెలా ఉందో తెలుసుకోవాలి కదా! ఫస్ట్ యేసుకుంటేనే కదా తెలుస్తది. ఏంటో ఆవిడ నాకైతే ఏం అర్థమవ్వలేదు. ఆవిడ అమ్మే రకంలా కనిపించలేదు నాకైతే. లిటరల్లీ నేనైతే ఒక 200 చెప్పింది ఆవిడ. నేనైతే ₹100 బేరం ఆడాను. చూసారా? అడిగితే ఆవిడ అన్నది, పోనీ ఇంతకొస్తదమ్మా ఇదే ఫిక్స్డ్ రేట్ అని కూడా చెప్పట్లేదు, తిట్టేస్తుందంతే. దాని తర్వాత మనమైతే చాక్లెట్ డిప్ అయితే తీసుకున్నాను నేనైతే. అప్పటికే మేము ఇంట్లో ఫుల్గా తినేసి వచ్చేసాము. పోన్లే ఎందుకు, కడుపు చిన్నది ఖాళీగా ఉంది కదా అని మా ఆయన చాక్లెట్ డిప్ కొనమన్నాను. మా ఆయన తినమంటే నేను తిన్ను అన్నాడు. నేనైతే తీసుకున్నాను. నాకైతే అంత టేస్ట్ అయితే ఏం అనిపించలేదు. పర్లేదు అనిపించింది. ఎక్కడ చూసినా స్టాల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా ఖాళీగా ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ బిఫోర్ డే ఏకాదశి అంట, అప్పుడే జనాలు బాగా వచ్చారంట. దాని నెక్స్ట్ డే మనకి మేమైతే లాస్ట్ డే అని చెప్పాను కదా రథయాత్ర, ఆ డే వెళ్ళాము. పిల్లలు ఆడుకోవడానికి ఎన్ని ఉంటే అన్ని ఉన్నాయి తెలుసా, యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. చక్కగా పిల్లల్ని తీసుకొస్తే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మన పెద్దోళ్ళకి ఏముంటాయి, జైంట్ వీల్ అవైతే ఎక్కొచ్చు. బట్ నాకు కళ్ళు తిరుగుతాయి. నేను ఆల్రెడీ ఇంట్లో ఫుల్గా తినేసి వెళ్ళాను, అందుకని నేనైతే ఏమీ ఎక్కలేదు. నెక్స్ట్ అన్ని దుకాణాలను అలా చూసుకుంటూ వెళ్ళాం. స్టాల్స్ అన్నీ చూసారా, స్టాల్స్ ఎన్ని స్టాల్స్ వచ్చాయో. అందరూ ఖాళీగానే ఉన్నారు. పాపం నాకే పాపం అనిపించింది. ఆ స్టాల్లో మా డాడీ వాళ్ళు కూడా దుకాణాలు వేశారు. చూసారా మా డాడీ, చూసారా బ్యాక్ వ్యూ అయితే ఎంత బాగుందో టెంపుల్కి. టెంపుల్ బ్యాక్ నుంచి అక్కడ ఒక కళ్యాణ మండపం ఉంది. అక్కడైతే లాస్ట్ డే భోజనాలు పెడతారంట. జగన్నాథ స్వామి టెంపుల్వి భోజనాలు అయితే పెడతారంట. నేను అన్నాను, మాయ పదమాయ మనం కూడా వెళ్దాము ఒకసారి, ఎలా ఉంటాయి ఏంటో భోజనాలు చూద్దాము అంటే, మా ఆయన కూడా చూసారా అక్కడ అది కళ్యాణ మండపం అంట, అందులోనే భోజనాలు పెడుతున్నారు. మనకి టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుంది అదైతే. ఎవరైనా లక్కీ డిప్స్ కూడా చాలామంది డొనేషన్స్ లక్కీ డిప్స్ అవన్నీ ఉన్నాయి అక్కడైతే. మేమైతే ఇందులోనే పాల్గొనలేదు. డైరెక్ట్గా మనమైతే వెళ్ళిపోయాం భోజనాల దగ్గరికి. మేము వెళ్ళే టైంకి ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. నేను చూశాను ఇప్పటి వరకు ఏ భోజనాల్లోని 10 కౌంటర్స్ అయితే నేనైతే ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైము అది మన స్టీల్ ప్లాంట్ దగ్గర 10 కౌంటర్స్ పెట్టారండి. ఎంత పెద్ద కళ్యాణ మండపమో చూడండి స్టీల్ ప్లాంట్లోని. చాలా అంటే చాలా పెద్దది. నాకు తెలిసి స్టీల్ ప్లాంట్ కాదు, దీన్ని అంటారు ఉక్కు నగర్ అని అంటారంట. ఎందుకంటే నేను అక్కడ మనకి స్టాల్స్ ఉన్నాయి కదా, దాని మీద అయితే రాశారు ఉక్కు నగర్ అని. మనకి మ్యాక్సిమం గాజువాకలో ఉన్న వాళ్ళందరికీ తెలిసింది ఏంటి అంటే దాన్ని అయితే స్టీల్ ప్లాంట్ అనే అంటారు మ్యాక్సిమం. జగన్నాథ స్వామి టెంపుల్ ఎక్కడుందమ్మా అంటే స్టీల్ ప్లాంట్ అంటారు. నెక్స్ట్ 10 ఉన్నాయని చెప్పాను కదా కౌంటర్స్. జనాలు అప్పటికైతే చాలా క్రౌడ్ అయితే చాలా అంటే చాలా తక్కువైంది. మేమైతే 7 o'clock వెళ్ళాము. ఆ టైంకి అందరూ మాట్లాడుకుంటున్నారు. అక్కడ చూసారా పూజ చేస్తారంట. ఫస్ట్ పూజ చేయడానికి కొబ్బరికాయలు పంతులు అందరూ అయితే ఉన్నారు. నెక్స్ట్ అక్కడ అవన్నీ ప్లేట్స్ అవన్నీ అయితే మనకి స్టాల్స్లో అయితే అన్నీ పెట్టేశారు. ఏంటి ఇంత జనాలు చూస్తే చాలా తక్కువ మంది ఉన్నారు, స్టాల్స్ చూస్తే చాలా ఎక్కువైపోయి 10 కౌంటర్స్ పెట్టారు. ఇవి అవుతాయా అవ్వా అని అనుకున్నాను. అయిన పూజ అవుతుంది. పూజ అయ్యేటప్పుడు ఒక్క అరగంటలో జనాలు ఎంత మూగిపోయారంటే అంత మూగిపోయారు. ఇదేంట్రా బాబు ఇంతమంది జనాలు ఉన్నారు, మేము 7 గంటలకు వస్తే జనాలే లేరు అని అనుకున్నాను నేనైతే. వాళ్ళందరూ దేవుడికైతే బాగా పూజించారు. ఫస్ట్ అయితే చూడండి నాతో పాటు మీరు కూడా వీడియోలో ఏమైతే ఫస్ట్ కొబ్బరికాయ ఊదొత్తులు అవన్నీ అయితే చేసేసారు. దాంతోపాటు అక్కడ ఉన్న ప్రతి ఆడవాళ్ళు అయితే ఇలా అన్నీ అరుస్తున్నారు. ఏంట్రా బాబు ఇలా అరుస్తున్నారు, వీళ్ళ ఆచారంలా ఉంది. ఎవరి ఆచారాల్ని మనమైతే తక్కువ చేయకూడదు కదా. అందుకని నేను కూడా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు కూడా తెలుస్తుంది కదా అని నేనైతే వీడియో తీసాను. మెయిన్ రీజన్ అయితే అదే. చూసారా అతనైతే పూజ చేయిస్తున్నాడు. పూజ కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. జనాలందరూ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కరు వీడియో తీసుకోవడమే. అంతలోకి స్టాల్స్లోని ఆ క్యాన్లోని రైసు సాంబార్ అవన్నీ అయితే ఆ క్యాన్లో అయితే ఫిల్ చేశారు. అంతలోకి ఇక్కడ పూజ కూడా జరుగుతుంది. చూసారా క్రౌడ్ అలా కుక్కలు అలా పెరుగుతూనే ఉన్నారు. మనం పూజ ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందా ఎప్పుడు తిందామా అని మనం ఆలోచిస్తున్నాం. పూజ అయ్యే టైంలోని
కొంతమంది పాటలు అవి పాడారు. అన్నపూర్ణాదేవికి పాటలు పాడేసి నెక్స్ట్ దేవుడి పాటలు అవన్నీ పాడేసిన తర్వాత మనకైతే భోజనాలు అయితే స్టార్ట్ చేస్తానన్నారు. సరే అయితే మనం కూడా విందాము, ఎప్పుడు వెళ్ళలేదు కదా అని చెప్పి నేను మా ఆయన అలా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఏం చేస్తున్నారు అంటే ఒకదాని తర్వాత ఒక ప్రొసీజర్ అంతా పంతులు గారు అయితే చేయిస్తున్నారు. మేము కూడా అవన్నీ చూస్తూ చక్కగా ఇంతమంది జనాలను మనం ఇన్ని స్టాల్స్లో ఎక్కడా చూడలేదు కదా. మన వినాయక చవితికి కూడా భోజనాలు పెడతారు మన దగ్గర. బట్ ఏంటి ఒకే లైను 2 లైన్లు పెడతారు. అందులో కూడా తోసేసుకుంటారా బాబు ప్లేట్ల కోసం. అలాంటిది ఇక్కడ ఎంత బాగా డిసిప్లైన్గా ఇన్ని స్టాల్స్ పెట్టి దానికి కూడా ప్లేస్ కూడా మెయిన్ రీజను. ఇంత పెద్ద ప్లేస్ ఉంది కాబట్టి మనం ఎన్ని స్టాల్స్ అయినా పెట్టుకోవచ్చు. మనకి వినాయక చవితి దగ్గర అలా అయితే అన్ని స్టాల్స్ ఉండవు కదా. అందుకే మనకి 2-3 స్టాల్స్ ఉంటాయి. అందులో మన వాళ్ళకైతే అస్సలు డిసిప్లైన్ ఉండదు. లైన్లో ఊరికి తోసేసుకుంటారు భోజనాల కోసం. వీళ్ళైతే అలా ఏం చేయలేదు. అక్కడ దేవుడికి ఏమేమైతే వండారో మనకి అవన్నీ తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టేశారు. పెట్టేసి కొబ్బరికాయ అవన్నీ కొట్టేశారు. హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టేసి ఆ భోజనం అంతా దేవుడి దగ్గరికి అయితే తీసుకువెళ్ళారు. తీసుకెళ్లే టైంకి మిగతా వాళ్ళందరూ మిగతా స్టాల్స్లో అయితే ఫిల్ అయిపోయారు. నేను మా ఆయన ఫస్ట్ స్టాల్లో ఉండిపోయాం. ఏంటి పూజ దగ్గర నుంచి చూద్దాము, వీడియో తీద్దాం కదా అని. మేము ఏంటి ఎంత జనాలు అయిపోయారు ఒకేసారి అనుకోని స్టాల్స్లో అయితే ఫిల్ అయిపోయారు. పదమాయ వెళ్ళిపోదాం, నువ్వు కంగారు పడకు, మనం అక్కడే ఉందాము అని చెప్పాడు మా ఆయన అయితే. నేను కూడా అక్కడ ఉండి అదిగోండి కొబ్బరికాయ హారతి అవన్నీ అయితే ఇచ్చేస్తున్నాడు దేవుడికి అయితే. చూసారా పూజ ఫస్ట్ అలా భూమి కింద పూజ చేసిన తర్వాత దేవుడికి పెట్టి దాని తర్వాత స్టాల్స్ అవన్నీ ఓపెన్ అయితే చేశారు. అయినప్పటికీ మన జనాలకి కంగారు ఎక్కువ కదా. అందరూ లైన్ అయితే ఎవరి మట్టికాలు అయితే లైన్ అయితే కట్టేశారు. కొంతమంది పాటలు పాడుతున్నారు. మనం కూడా పాటలు పాడి కొంచెం జగన్నాథ స్వామికి జై జగన్నాథ అని పెట్టి గట్టిగా అరిసేసిన తర్వాత భోజనాల్లో అయితే స్టార్ట్ అయిపోయాము. నా ముందు నన్ను ఊరికి తోసేస్తున్నారు. నా కోసం తెలియక నేను కూడా గట్టి తోసి పాడేసాను జనాలందరినీ. మా ఆయన తోసేస్తుంటే నేనే లాగేశాను. మా ఆయన ముందుకు వచ్చి నేను తోసేస్తారు అని లాగేసిన తర్వాత నాకు మా ఆయనకైతే ప్లేట్ దొరికింది. అందులోని పరమాన్నం ఉంది ఫ్రెండ్స్, చక్కెర పొంగలి చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మనకి ఏమేమి ఐటమ్స్ పెట్టారంటే పరమాన్నం, రసం, కొబ్బరి అన్నం అండ్ బంగాళదుంప కర్రీ అండ్ టమాటో కర్రీ అయితే ఇన్ని ఐటమ్స్ పెట్టారు. నేనైతే ఫస్ట్ టైం అండి జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళి భోజనాలు తినడం. మనకి చూసారా డస్ట్బిన్స్ కూడా ఎన్ని డస్ట్బిన్స్ అంటే అన్ని డస్ట్బిన్స్ పెట్టారు. ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారు. ఎక్కడ కిందన పడకుండా నీట్గా అయితే మెయింటైన్ చేశారు వాళ్ళు కూడా. వాటర్ అవన్నీ మనకైతే ఇస్తున్నారు. జనాలు ఎంతమంది ఉన్నారు చూసారా మాతో పాటు. కళ్యాణ మండపం అంట అది. మేమైతే భోజనం అంతా చేసేసాం ప్రశాంతంగా హ్యాపీగా దేవుడి దండం పెట్టుకొని హ్యాపీగా భోజనం అంతా తినేసి మేము కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. బయటకు వచ్చేస్తున్నాం నేను మా ఆయన. ఒకసారి వీడియో తీద్దాము ఎంతమంది ఉన్నారో ఏంటా అని. అలా వస్తూనే ఉన్నారు జనాలు. నైట్ 1:30 వరకు పెట్టారంట. చూసారా ఎప్పుడు స్టార్ట్ చేశారు? 8 నుంచి 1:30 వరకు పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు కదా. చూసారు ఎంతమంది జనాలు ఉన్నారో, ఎంత లైటింగ్ ఉందో, ఎంతమంది పోలీసులు బందోబస్తీ ఉందో. చాలా అంటే చాలా బాగా చేశారబ్బా. చూసారా కార్లు కూడా పెద్దోళ్ళు కూడా వచ్చి కార్లలోని చక్కగా ఫ్యామిలీ మొత్తం వచ్చి తినేసి దేవుని దర్శించుకొని అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ జనాలు లేరన్నారు కదా. సింగిల్ పర్సన్స్కి ఇప్పుడు చూడండి రంగుల రత్నం ఊగుతుంది. ఈ రంగుల రత్నాలు నెక్స్ట్ ఈ రౌండ్గా తిరిగినవి ఇవన్నీ సింగిల్ పర్సన్స్కే యూజ్ చేసేస్తున్నారు. నార్మల్ టైంలో సింగిల్ పర్సన్ అంటే ఊడిపోతుందేమో ఇవన్నీ భయంగా ఉంటాయి కదా. వాళ్ళకైతే ఏం భయం లేదు. ఈ రంగుల రత్నాలు ఇద్దరు ఉన్నారు. నాకే ఆశ్చర్యమైంది. బట్ ఏం చేస్తారు, వాళ్ళకి కూడా బేరాలు లేవు. ఉన్న వాళ్ళు ఎక్కించేసి తిప్పేస్తున్నారు. దాని తర్వాత ఫస్ట్ మేము లేట్గా 6 o'clock వెళ్ళిపోయాం కాబట్టి లైటింగ్ ఏం లేదన్నాను కదా. చూసారు ఇప్పుడు ఎంత బాగా లైటింగ్ ఉందో. చాలా అంటే చాలా బాగుంది కదా. లైటింగ్తో చూడండి జగన్నాథ స్వామి టెంపుల్ అయితే బయట వ్యూ కానీ జనాలు కానీ అలా పెరిగిపోతూనే ఉన్నారు. మేమైతే 8కి మనీ గుడి టెంపుల్లోకి అయితే వచ్చేసాము. అప్పటికైతే జనాలు చాలా బాగున్నారు. 6 o'clock అయితే జనాలు ఏం లేరు. బయట రథాన్ని కూడా చూసాం దగ్గర నుంచి. ఇందులోనే జగన్నాథ స్వామిని అయితే రథం మొత్తం తిప్పారంట. ఇక్కడతో మన వీడియో అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. కంప్లీట్ చేసే టైంకి మా ఆయన సోడా తాగుదాం అన్నాడు. సరేలే సోడా తాగేసి కంప్లీట్ చేసేద్దామని బయటకు వచ్చేసాం మేమైతే. ఇక్కడతో నా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీరు చేయాల్సింది ఏంటి, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్, బెల్లని మాత్రం మర్చిపోకండి. సరే బాయ్.